నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. నేను వీణా సాధినేని. అమరావతికి ఆహ్వానం చాలా ట్రెడిషనల్గా ఏదో ఇన్వైటింగ్గా అనిపించింది కదా, కానీ ట్రైలర్ ఇప్పుడే చూశాను. కొట్టి కొట్టి సావబడుతున్నారు. ప్రస్తుతం టీం మనతోనే ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారండి, మమ్మల్ని భయపెడుతున్నారు ఆ ట్రైలర్తో. ఏంటండి, ఎలా ఉండబోతుంది మూవీ? ఫస్ట్ స్టార్టింగ్ ట్రైలర్ ఓపెన్ చేస్తే ధన్య గారు కొట్టి కొట్టి చంపేస్తున్నారు, నేను ఇంట్రో ఇచ్చినట్లు. సో ఏంటి, ఏం జరిగింది అక్కడ? రెగ్యులర్ మూవీస్ కి కొంచెం ఎవేగా ఉంటుంది, బట్ సినిమాలాగే ఉంటుంది. సినిమాలానే ఉంటుందా? అంటే డ్రామాటిక్ గా ఉంటుందా, లేకపోతే సైకలాజికలీ హారర్ థ్రిల్లర్ అంటేనే ప్రిపేర్డ్ గా వస్తారు, కానీ ఫస్ట్ షాట్ లోని ట్రైలర్ లో మీకు అలా బాధడం చూపించేసరికి అమ్మో అమ్మో మమ్మ ఏంటి అని చెప్పేసి అనిపించింది. అంటే కామన్ గా ధన్యాన్ని ఒక రొమాంటిక్ మూడ్ లో చూడటము, హోమ్లీగా చూడటము, చాలా క్యూట్ గా చూడడం జరిగింది కదా ఆడియన్స్ కి. ఇప్పుడు ఆమెలో ఒక వైలెన్స్ చూపించాం, ఆ వైలెన్స్ లో కూడా ఒక అందం ఉంటుంది, ఒక క్యూట్నెస్ ఉంటుంది. దాన్ని కూడా ఎంజాయ్ చేసే ఆడియన్స్ ఉంటారు కనుక ఆమెలో ఉన్న ఆ యాంగిల్ కూడా ఈ సినిమాలో వర్కౌట్ అయ్యింది. ఓకే ఓకే. సో అమరావతికి ఆహ్వానం అంటే మనకి అమరావతి ఆల్రెడీ ప్లేస్ ఉంది కాబట్టి దాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఏమన్నా అక్కడ జరిగింది కాబట్టి అలానా, లేకపోతే వాట్స్ ద స్టోరీ బిహైండ్ ఇట్? లేదు, స్టోరీ బేస్ చేసుకునే అమరావతి ఊరికి మాకు ఏ సంబంధం లేదు. ఈ కథకి ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అమరావతి రాజధాని, దానికి కానీ, అలా మహారాష్ట్ర ఒక అమరావతి ఉంది దానికి కానీ, అలా ఇండియాలో ఇంక వేరే చోట కూడా ఉంటుంది అమరావతి. అలా ఎక్కడ స్పెసిఫిక్గా ఆ గ్రామానికి సంబంధం. కథ ప్రకారం ఒక క్యూట్ ఫ్యామిలీ, హ్యాపీగా నవ్వుతూ సాగిపోయే ఇంట్రెస్టింగ్గా లైఫ్ ఉన్న ఒక ఫ్యామిలీ, ఒక గ్రామం పిలిచింది ఆ ఫ్యామిలీని. ఎందుకు పిలిచింది ఆ గ్రామం, ఎందుకు వీళ్ళు వెళ్ళారు, వెళ్తే ఏం జరిగింది, వీళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, ఎలా రెస్పాండ్ అయ్యారు అనే అంశాలన్నీ కూడా ఇంట్రెస్టింగ్ ట్రావెలింగ్గా ఉంటుంది. అందుకు ఆ కథకి ఆ టైటిల్ యాప్ట్ అయింది తప్ప నేను ఎక్కడ ఈ అమరావతిని ఏది క్యాస్ట్ చేసుకున్నాను పెట్టుకోలేదు. ఓకే ఓకే. సో మరి ఇది ఫ్యామిలీని గ్రామం పిలిచింది అంటున్నారు కాబట్టి ఆ ఫ్యామిలీలో వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ యు ఆర్ ప్లేయింగ్ సుప్రీత గారు? నేను ధన్య వాళ్ళ సిస్టర్ అనమాట. సో శివ గారు ఈస్ ప్లేయింగ్ మై బావగారు రోల్. సో మాది ఒక క్యూట్ లిటిల్ ఫ్యామిలీ అండ్ నేను చేసే నా తుంటరి పని వల్ల వెళ్ళి ఆ ప్రాబ్లంలో పడతాము. సో ఫ్యామిలీ మొత్తం. సో యు ఆర్ ద ప్రాబ్లమ్ మేకరా? యా, తీసుకెళ్ళింది ఈమె వల్లే అమరావతి వరకు అందరు ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రయాణం చేయవలసి వచ్చింది కనుక ఈమె నుంచే కథ స్టార్ట్ అయింది, ఈమెతోనే ట్రావెల్ అవుతాం. ఓ అయితే యు ఆర్ ద లీడ్. అలా ఏం లేదు, అందరు ఇప్పుడు 5 క్యారెక్టర్స్ మధ్య జరిగే స్టోరీ. లైక్ దీంట్లో ఒకళ్ళు హీరో ఒకళ్ళు హీరోయిన్ అలా ఏం లేదు, ఇట్స్ బిట్వీన్ 5 మెయిన్ లీడ్స్. సో అందరికి అంతే స్టోరీ స్పేస్ ఉంది. బేసిక్లీ ఇప్పుడు హరీష్ వల్ల కూడా ఒక స్టోరీ క్రియేట్ అవుతుంది, నా వల్ల ఒక స్టోరీ క్రియేట్ అవుతుంది, ఎస్తర్ వల్ల ఒక స్టోరీ క్రియేట్ అవుతుంది, అట్లా. సో ఆ గ్రామానికి తీసుకెళ్లేది మీరే కాబట్టి ఆ గ్రామంలో ఏమన్నా పొసెస్ అయిపోతారా? ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క విధంగా. ధన్య గారు వైలెంట్ అయిపోయారు, ఎస్తర్ గారు ఏదో చేతబడి చేస్తున్నట్టు కనిపించారు. సో ఇస్ ఇట్ గోయింగ్ టు బి లైక్ దాట్? ఏమడిగారు? ఒక్కొక్కరు పొసెస్ అయిపోతారు కదా. బేసిక్లీ పొసెస్ అయిపోయారు. అది మీరు 13 థియేటర్స్ లో చూస్తే తెలుస్తుంది అందరూ పొసెస్ అయ్యారా, ఒకళ్ళలోనే దయ్యం ఉందా, ఒకళ్ళ నుంచి అందరికి దయ్యం వెళ్తుందా అని. మీరు 13 లేదు ఆడియన్స్ కి దయ్యం వస్తుందా అది కూడా చెక్ చేయాలి థియేటర్ లో. సో అది మీరు 13th చూస్తే మీకు తెలుస్తుంది అన్నమాట. ఓ దట్స్ క్రేజీ. సో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది హరీష్ గారు? నాది బేసికల్లీ సుప్రీత నా గర్ల్ ఫ్రెండ్. ఓకే ఓకే. అందరిని తీసుకెళ్తుంది. ఓకే, మిమ్మల్ని కూడా తీసుకెళ్ళింది. అక్కడ ఏం జరిగింది అనేది చూడాలి. ఓకే ఓకే. అంటే మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? భయపెడతారా, భయపడతారా, లేకపోతే చేతబడిలో నిమ్మకాయలు తీసుకొస్తారా? అంటే ఇందులో చాలా హెడ్స్ ఉన్నాయి, రివీల్ చేయకూడదు. ఓకే ఓకే. ప్రెజెంట్ కి అయితే గుడ్ బాయ్. ఓకే ఓకే. మిగతా అంతా థియేటర్ లో చూస్తే అర్థమవుతుంది. ఓకే, డైరెక్టర్ గారు చాలా పక్కాగా చెప్పినట్టున్నారు, ఏం చెప్పకండి అన్ని థియేటర్ కి వచ్చేయండి అని చెప్పినట్టు. ట్విస్ట్ ఉంటుంది, మంచి ట్విస్ట్ ఉంటుంది. అవునా? ఓకే ఓకే, వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎ ట్విస్ట్ నౌ. ఓకే. సో డైరెక్టర్ గారు ఈ క్యారెక్టర్స్ అందరినీ ఇలాగా, వీళ్ళందరూ కొంచెం వెల్ నోన్ పీపులే అనమాట, వెల్ నోన్ ఫేసెస్ అందరికి. సో ఈ క్యారెక్టర్స్ అన్ని తీసుకుంటున్నప్పుడు మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఫస్ట్ స్టోరీ రాసుకున్న తర్వాత క్యారెక్టర్స్ ని చూస్ చేసుకున్నారా, లేదంటే స్టోరీ రాసుకునేటప్పుడే మైండ్ లో ఓకే దిస్ క్యారెక్టర్? వీళ్ళందరూ నాకు ముందే పరిచయం కనుక వాళ్ళ క్యారెక్టర్స్ రాయమని చెప్పారు. సార్ చెప్పారా? సుప్రీత నాకు చెప్పింది,
నాకు ఇట్లా ఏదో లీడ్ దొరికే విధంగా నాకు క్యారెక్టర్ రాయమని అందుకోసం డిజైన్ చేశా. ధన్య కూడా అలాగే చెప్పింది, ఓకే నేను ఎప్పుడు రెగ్యులర్గా వస్తున్నాయి జీవి ఇట్లా ఏదో కొంచెం ట్విస్టీగా ఉండేటట్టు అని. ఇస్తరు కూడా అదే చెప్పింది నాకు. శివ గారు కూడా అలాగే చెప్పారు, రెగ్యులర్ చేస్తున్నాను జీవి నాకు కిక్కు లేదు అని. సో మేము అందరం కలుసుకొని కూర్చునేటప్పుడు వీళ్ళు చెప్పిన క్యారెక్టర్స్ అంతా పెట్టుకొని కథ చేశాను. ఓకే ఓకే కిక్ కోసం అని మాట్లాడినప్పుడు కొంచెం కామెడీలో లేదంటే ఫీల్ గుడ్ రొమాంటిక్ ఆ వేలో కూడా వెళ్ళొచ్చు. బట్ యూ చూస్ దిస్ వే ఎందుకని? అంటే దెయ్యాలు రొమాన్స్ చేయకూడదా? దెయ్యాలుగా రొమాన్స్ అని థాట్ రాకూడదా? Oh my God. దెయ్యాలు ఎందుకు తక్కువ చేస్తారు మీరు? వై? కమల్ హాసన్ ఏదో సినిమాలో అంటారు కదా, దెయ్యాలు సూత్రాలు వల్లిస్తున్నట్టు అని చెప్పేసి, అది ఇక్కడ ఉంటుందా? అంతే కదా, దెయ్యానికి ఒక జీవితం కావాలిగా. దెయ్యానికి జీవితం ఇచ్చిన సినిమానా ఇది? అవును. ఓకే ఓకే దయ్యం ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసిన ఎందుకు ఆ ఫీలింగ్స్ మనం అట్ చేయాలి చెప్పండి? ఎందుకు తక్కువ చేయాలి చెప్పండి? చాలా పర్సనల్ ఇంటరాక్షన్ ఉన్నట్టుంది. సార్ కి పెళ్ళి అవ్వలేదు. ఎందుకని? ఇప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చింది? అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ లో దెయ్యాలు ఎక్కడ, స్టోరీ ఎక్కడ, పెళ్ళి ఎందుకు వచ్చింది? అదే కదా దెయ్యాలు పిక్చర్ అంటే సార్ అంటే కి కొంచెం పెళ్ళి అవ్వలేదు కదా, ఎవరు అమ్మాయి లేదు కాబట్టి ఇంత ముగ్గురు అమ్మాయిల్ని పెట్టి చెప్పలేము. సో అందంగా చూపించాలి, అందంగా అది కాదు సార్ కి బేసిక్లీ ఇప్పుడు ఒక్కళ్ళే కూర్చొని ఇట్లా స్టోరీ రాసుకోవాలి, ఏం స్టోరీ రాయాలి అన్నప్పుడు ఒక దయ్యం గర్ల్ ఫ్రెండ్ ఉండేది సార్ కి. సో అందుకే ఇప్పుడు ఏ దయ్యాలు రొమాన్స్ చేయకూడదు అన్నారు. ఎందుకు అంటారు ఊరికే? ఓకే 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 ఏదో ఎక్స్పీరియన్స్ ఉంది అయితే. లేదు, ప్రతి మనిషికి ఒక దెయ్యం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీకుందా? ఉంటుంది అందరికి. మీ రియల్ లైఫ్ గర్ల్ ఫ్రెండ్ గురించి మేము మాట్లాడడం లేదు, రియల్ గా దెయ్యం గురించి అడుగుతున్నాను నేను. ఎందుకు నేను ఈ షూటింగ్ అంతా దెయ్యాలతో సహజీవనం చేశాను. మీకు అది లేట్ గా అర్థమవుతుంది, మాకు అర్థమైపోయింది చేసి మమ్మల్ని అన్నారు. అర్థమైంది. సో చెప్పండి, ఇంటరాక్షన్ ఎక్స్పీరియన్స్, పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ దెయ్యాలు. లేదంటే యాక్చువల్లీ అంటే సరదాగా మాట్లాడడం పక్కన పెడితే, దెయ్యం అంటూ ప్రత్యేకంగా ఉండేది కానీ దేవుడు అంటూ ప్రత్యేకంగా ఉండేది కానీ ఉండదు. ఒక నెగిటివ్ ఎనర్జీని మనం దెయ్యంతో పోల్చుకోవచ్చు, ఒక పాజిటివ్ ఎనర్జీని దేవుడితో పోల్చుకోవచ్చు. ప్రతి మనిషి జీవితంలో ఎక్కడో చోట ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది, అలాగే ఒక నెగిటివ్ ఆరా కూడా వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. సో ఈ రెండింటి మధ్య ఒక సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. సో అలా ఈ కథలో ఒక మనిషి తదనంతరం కూడా, మనిషి భౌతికంగా లేము, ఫిజికల్ లేము, కానీ మన థాట్స్ అలా ఉండిపోతే, ఆ థాట్స్ అంటే చేయాలనుకుంటే దానికి హ్యూమన్ బాడీ కావాలా, లేకపోతే ఏదైనా షేప్ కావాలా, దానికి ఎలా పవర్ జనరేట్ చేసుకుంటుంది అనే అంశం నుంచి కథ తీసుకొని వచ్చాం. ఒక ఇంట్రెస్టింగ్ ప్లే. ఓకే ఓకే సో మీకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా అయిందా? అంటే ఇలాగా చేతబడి ఇవన్నీ చేస్తూ ఉంటారు, బయట వింటూ ఉంటాం కదా, సో మీరు ఏం విన్నారు అండ్ మీకు ఏమైనా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా అయ్యాయా? పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఏం లేవు, జస్ట్ ఇట్లా టీవీలో చూసేవి అంతే. తనకెందుకు అవుతుంది? అయితే మీకు కదా అవ్వాలి, మాకెందుకు అవుతుంది? ఎదుటి వాళ్ళకి కావాలి కదా. మీరు సినిమాలో మొత్తం అంతా కుక్ చేసి టేస్ట్ ఏదో ట్రైలర్ లో చూపించి నన్నే అని చూస్తుంటే క్రేజీ. అసలు మీకు ధన్య గారు సిస్టర్స్ అంటున్నారు కాబట్టి మీ ఇంటరాక్షన్ ఎలా ఉంది? బికాస్ షీ ఈజ్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ యాన్ యాక్ట్రెస్ దాన్ యూ కదా. మీరు ఫస్ట్ ముందే వేరే సినిమాతో వద్దాం అనుకున్నారు, కానీ ఇప్పుడు హారర్ థ్రిల్లర్ తో వస్తున్నారు. సో ఆ ఇంటరాక్షన్ ఎలా ఉంది అండ్ ఇలా రావడం ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ డే మాకే కాంబినేషన్ అనమాట. నా ఫస్ట్ డే అంటే మాది వేరే అయింది, తర్వాత ధన్య గారితో సెకండ్ డే షూట్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ వెరీ నర్వస్. అమ్మో ఎట్లా ఉంటారో, ఇట్లా యాటిట్యూడ్ ఏమైనా ఉంటుందా, ఇట్లా మనం సరిగా టేక్స్ చేయకపోతే అది ఒక ఎంబారస్మెంట్ లాగా ఉంటుంది కదా. బట్ అసలు అట్లాంటిది ఏమీ లేదు. ఆ కంఫర్ట్ని షీ గేవ్ మీ లైక్ సో మచ్ కంఫర్ట్. ఇంకొక టేక్ అయినా కూడా ఇట్స్ ఓకే బేబీ యూ కెన్ డూ ఇట్ అని. సో నేను ధన్య గారు చాలా క్లోజ్ అయిపోయాం అనమాట ఈ సినిమా వల్ల. సో వీ బోత్ హ్యావ్ బికమ్ బెస్ట్ ఫ్రెండ్స్. యా, అండ్ ఈ సినిమాతో ఫస్ట్ రావడం అంటే గాడ్ హ్యాస్ అదర్ ప్లాన్స్ కదా. ఇప్పుడు మన ప్లాన్ వేరే ఉంటుంది, ఇట్స్ గాడ్స్ ప్లాన్. సో కానీ ఎందుకు అది వెనక్కి వెళ్ళిపోయింది? అది పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుంది, సో కొంచెం అక్కడ డిలే అయింది అంతే. ఓకే, డిలే అయింది, వస్తుంది అయితే వస్తుంది. ఇట్ వాజ్ లైక్ చాలా టైం తీసుకొని ఉంది కదా, సో అందరికి జనాలకి ఇది వస్తుందా లేదా అన్న కన్ఫ్యూజన్ ఉంది. సో వస్తుంది, గివింగ్ క్లారిటీ దట్ ఇట్ విల్ ఇయరే వస్తుంది.
సమ్మర్ లో మోస్ట్లీ అన్ని బాగుంటే అలా వచ్చే వాళ్ళే ఇప్పుడు భయపెట్టడానికి భయపడడానికి వస్తున్నారు. ఏదైనా ఓకే అంటే రెండు ఇష్టపడే చేసిన సినిమాలు కాబట్టి ఏదైనా ఓకే. ఓకే ఓకే. మీ బెస్ట్ ఫ్రెండ్ అంటే సురేఖ వాణి గారి గురించి చెప్తూ ఉంటారు కదా, మీ మదర్ ఆల్రెడీ ఇండస్ట్రీలో అన్ని ఇయర్స్ ఉన్నారు కాబట్టి తను ఏం చెప్పేవాళ్ళు మీకు? అంటే కెమెరా ఆన్ అయినప్పుడు ఇలా ఏమైనా టిప్స్? తను ఏం చెప్పావంటే నేను చెప్పేవి బయటికి చెప్పొద్దని చెప్పేవాళ్ళు. అవునా? లేదు అసలు ఏం చెప్పేవాళ్ళు కాదు. నాకు ఓన్లీ 3 things చెప్పారు. టైంకి వెళ్ళు, యాటిట్యూడ్ చూపించకు, అందరితో కలిసిపో, డెడికేటెడ్గా. ఓకే. టెక్నికల్ గా ఏమి ఇలా ఇలా ప్రిపేర్ అవ్వు లేదంటే నథింగ్. నిజం అంటే యాక్చువల్గా మదర్ తనకి ఏం చెప్పారు నాకు తెలియదు, కానీ నిజంగా తను టైం సెన్స్ మెయింటైన్ చేశారు, డిసిప్లిన్ మెయింటైన్ చేసింది. ఏ రోజు తను ఒక యాక్ట్రెస్ డాటర్ అని కానీ ఈగో కానీ ఆడకుండా షో ఆఫ్ చేయడం కానీ ఏమీ చేయలేదు. తను సింపుల్గా తన క్యారెక్టర్ ఏం కావాలో ఆ క్యారెక్టర్కి ఏం డెలివరీ చేయాలో యాజ్ ఎ యాక్ట్రెస్ అది చేసుకుంటూ పోయింది. డైరెక్టర్ ఏం చెప్పాడో అది చేసుకుంటూ పోయింది తప్ప ఏ రోజు మాకు ఎటువంటి చిన్న ఆశపడడం కలిగించలేదు. అందుకు నిజంగా తనని గ్రేట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పాలి. బయట అందరం మనం మాట్లాడుకునేటప్పుడు ఇండస్ట్రీ తెలిసిన వాళ్ళందరూ పాజిటివ్ గానే మాట్లాడతారు, కానీ బయట జనాలు మాత్రం సూపర్ నెగిటివ్ గా మాట్లాడతారు. ట్రోల్స్, జడ్జ్మెంట్స్, అబ్యూస్ ఇవన్నీ మీరు భరించి ఉండుంటారు కదా, అవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అవి జడ్జ్మెంట్స్ పాస్ చేయాల్సిన అవసరం లేదు కూడా. ఏమనిపిస్తుంది అంటే యూ డూ యూ వాంట్ టు రెస్పాండ్ టు దోస్ జడ్జ్మెంట్స్ ఆర్ లైక్ వాళ్ళు ఎలానే మాట్లాడుకుంటారు? కార్ పాస్ అవ్వకుంటూ వెళ్తున్నప్పుడు డాగ్స్ బార్క్ చేస్తే అని చెప్పి ఆపికి వద్దమ్మ చుచ్చు నువ్వు బార్క్ చేయకు అని చెప్పాం కదా. సో యూ కన్సిడరింగ్ దెమ్ యాజ్ అ డాగ్స్ అండ్ ద జడ్జ్మెంట్స్. ఓకే. అంటే అన్నెసెసరీ. ఇప్పుడు నార్మల్ గా దానికి ఆకలేసి బార్క్ చేస్తే ఒక అర్థం ఉంది, లేదంటే దానికి ప్యాంపరింగ్ వచ్చి బార్క్ చేస్తే ఒక అర్థం ఉంది. యూజ్లెస్ గా బార్క్ చేస్తే ఎందుకు అరుస్తున్నావు ఆగు అంటారు కదా. ఇది అంతే. కానీ నేను రెస్పాండ్ అవ్వట్లేదు అంటే రెస్పాండ్ అయితే నేను వాళ్ళకి ఎక్కువ అటెన్షన్ ఇచ్చి వాళ్ళని ఎక్కువ ఎక్స్పోజ్ చేసి వాళ్ళకి ఫేమ్ ఇస్తున్నట్టు. నేను కామ్గా ఉంటే నాకు ఏది ఉండదు, దానికి ఏది ఉండదు. సో ద టాపిక్ విల్ ఎండ్ దేర్. నేను ఇంకా ప్రొలాంగ్ చేసిందాన్ని అవుతాను ఒకవేళ రెస్పాండ్ అవుతాయి. సో అవన్నీ ఇంకా అలవాటు అయిపోయి అనుకునే వాళ్ళు అనుకుంటారులే అని చెప్పి వదిలేయడం. ఇప్పుడు ప్రేమించే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో నేను సరిగా వాళ్ళ కోసం నేను వర్క్ చేసి వాళ్ళ కోసం ఉంటే అది ఓకే. అలాంటి రెస్పాన్స్ ఇస్తే ఇంకొక 10 members నన్ను ప్రేమిస్తారు. అదే నెగిటివిటీని నేను స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తే ఆ నెగిటివిటీ వాళ్ళకి నేను ఇంకా స్కోప్ ఇచ్చినట్టు అవుతుంది. సో అందుకే ఇంకా కట్ దాట్. కూల్. సో అలాగా మోస్ట్ హర్టింగ్ కామెంట్ ఆర్ ద జడ్జ్మెంట్ మీ వరకు వచ్చింది ఏంటి? ఉంటాయి. అంటే కొన్ని యూ కాంట్ ఈవెన్ టెల్ ఇట్ ఆన్ ద కెమెరా ఆర్ పర్సనల్లీ కూడా పక్కన until unless they're so close to you, you can't tell that words also. వెరీ అబ్యూసివ్ అనమాట. సో అలాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే అసలు ఎందుకు ఇంత నేను అసలు వాళ్ళకి ఏం చేశాను అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ వాట్ ఐ డూ ఇస్ ఐ ఇమీడియట్లీ బ్లాక్ దెమ్. ఓకే. వాళ్ళని ఇమీడియట్ గా బ్లాక్ చేసి. ఇలా ఎంతమందిని బ్లాక్ చేసి ఉంటారు? చాలా మంది ఉన్నారు. వేల? ఏవో నెంబర్ తెలియదు. జస్ట్ అది ఇప్పుడు ఎప్పుడైనా చూసినప్పుడు ఏదైనా కౌంట్ లేదు, అక్కడ నెంబర్ వచ్చేస్తుందండి. బ్లాక్ ఎక్కువే ఉండుంటారు. ఓకే. వేలల్లో అంటే హండ్రెడ్స్ లో ఉండుంటారు. అంటే వేలలో ఉండరు. నెగిటివ్ చేసే వాళ్ళు ఏమి ఎక్కువ ఉండరు, వాళ్ళ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 10 మంది మీకు క్లాప్స్ కొడితే అప్రిషియేట్ చేయొచ్చు. ఇప్పుడు మేము బాగా ఎంకరేజ్ చేస్తున్నాం, 9 మంది ఇక్కడ మేము చెప్పొచ్చు. ఎవడో ఒక వ్యక్తి వచ్చి ఏదో అనొచ్చు, అది మీకు బాధిస్తుంది. ఈ 10 మంది కన్నా వాడిది ఇంపాక్ట్ వచ్చింది. అంత మాత్రం వాడు బలవంతుడని కాదు, తెలియని వాడని కాదు. వాడి సెన్స్ అంతే, వాడికి ఉన్న స్టఫ్ అంతే. అదే ఎక్స్ప్రెస్ చేశాడు. ఈ 9 మందిని వాడు ఓవర్కమ్ చేసాడు నెగిటివ్ వల్ల. ఎప్పుడు కూడా మంచి కన్నా చెడు ప్రభావవంతంగా ఉంటుంది. అంత మాత్రం అది గొప్పదని కాదు. అయితే సో చాలా సీరియస్ గా వెళ్ళిపోతుంది టాపిక్ అంతా. సినిమాలోనే ఉన్నాం కదా, చెడు మంచి గురించే మాట్లాడుకుంటున్నాం మీ సినిమాలో లాగా. యా. సో మీ క్యారెక్టర్ చెప్పారు, తర్వాత మీ ప్రీవియస్ అసలుకి మూవీలోకి ఎలా ఆన్బోర్డ్ అయ్యారు? ఏదైనా వర్క్ షాప్ చేశారా, లేదంటే ఎట్లా జరిగింది ఆడిషన్ అదంతా? నేను యాక్టింగ్ కోర్స్కి వెళ్ళాను, నేర్చుకున్నాను, ఇంట్రెస్ట్తో వచ్చాను. ఇంతకుముందు మనవరు పాండవులు అనే మూవీ ఒకటి చేశాను. ఇది నా 3rd మూవీ. నా ఫస్ట్ మూవీ ప్రెజెంట్ లవ్. ఓకే.
ఒక యాక్టర్గా అంటే బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకోకుండా సస్టైన్ అవ్వాలి, ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలి అంటే చాలా కష్టం. మీరు ఇప్పుడు ఈ పొజిషన్లో కూర్చోడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది? నాకు ఆల్మోస్ట్ 6 years దాకా. ఓకే. 6 ఇయర్స్‌గా సినిమా పైనే ఉన్నారా? ఇంకా వేరే అదర్ వర్క్స్ కూడా ఏమైనా చేశారా? సినిమా పైనే ఉన్నాను, ఇంకా వేరే పని ఏం లేదు. ఓకే. ఇట్స్ టూ డిఫికల్ట్ కదా! అంటే మనీ అదంతా ఫినాన్షియల్‌గా సపోర్ట్ అంటే అవ్వాలి. కొంచెం పర్సనల్ పని చేసుకుంటాడు. అంటే పర్సనల్ అంటే నేను ఇందాకే అంటారు అనుకున్నాను, ఇంకా రాలేదు, లేట్ అయింది. ఏం పర్సనల్ పనులు? చెప్పండి, తప్పే లేదు, చేసుకోవచ్చు. చెప్పమంటావా హరీష్ ఆ పర్సనల్ పనులు? ఏమన్నా ఏమీ లేవు. వీళ్ళు టూ పర్సనల్ వెళ్ళిపోతున్నారు. నేను జెన్యున్ గా మీరు ఇంకేం వర్క్ చేస్తారంటున్నాను. ట్రై చేస్తూనే ఉన్నాను, వచ్చినాయి చేసుకుంటే వెళ్తున్నాను. సక్సెస్ వస్తే ఆటోమేటిక్గా నేను తెలుస్తానని అలా ట్రై చేస్తూనే ఉంటున్నాను. సో ఈ సినిమాతో అయితే నాకు వస్తుందని చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే ఇన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టర్ సార్ నాకు నమ్మి ఇచ్చి, సో సినిమాలో మధ్య మధ్యలో ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ఏం ఎక్స్ప్రెషన్? వీళ్ళందరూ అంటే దీనికి అది తెలుసో తెలియదో వీళ్ళ వెనకాల ఉండి ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ లైక్ ఒకటి అది చెప్పకూడదు, ఇంకా తెలియదు ఎప్పుడు తెలియదు. అదే తెలియజేయకూడదు. ఆ సినిమా చూస్తే బాగుంటుంది యాక్చువల్లీ. అంటే అది ఎక్స్ప్రెషన్ వైరల్ అది ట్విస్ట్ అనమాట. సో బేసిక్లీ తిను ఇప్పుడు మీకు ట్రైలర్ లో అంత పెద్ద కనిపించకపోయినా మీకు అర్థం కాదు. ఇప్పుడు మా ఇద్దరికి ఒక ఇంటిమేట్ సీన్ ఉంటుంది, తర్వాత చేతబడి చేస్తాడు, తర్వాత అవునా అది ఉంది కదా. సో తన క్యారెక్టర్ మీకు ట్రైలర్ లో కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, సినిమా స్టార్టింగ్ లో కూడా మీకు అంత కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, ఎండింగ్ కి మీకు ఒక కంక్లూజన్ వస్తుంది వాట్ ఈస్ దిస్ క్యారెక్టర్ అని. నేను అడిగాను ట్రైలర్ కట్ చేసినప్పుడు, భయ కనిపిస్తా అంటే వద్దు భయ నాకు కొంచెం మొగమాటం పెద్ద కనిపించాను. డైరెక్టర్ గారు చూపిస్తే లైక్ రివీల్ అయిపోతుంది. సో అలా తనకి మొగమాట పెడితేనే ట్రైలర్ కొంచెం తక్కువ చూపించాం. కానీ యూజువల్ గా డైరెక్టర్స్ చాలా స్ట్రిక్ట్ గా, చాలా ఫయర్స్డ్ గా, చాలా యూనో సైలెంట్ గా ఉంటారు. ఈయనైతే చాలా క్వైట్ ఆపోజిట్. ఏమో మార్నింగ్ 5:30 అయింది, మాకేం తెలుసు. వచ్చిన వాటికి తెలియాలి, నీకేం తెలియాలి, మధ్యలో మాకేం తెలుసు. సారీ. సో ఈయన కంప్లీట్ ఆపోజిట్ అన్నమాట. ఈయన అసలు డైరెక్టర్ లా ఉంటారు అంటే అలా కాదు, డైరెక్టర్ లా ఉండరంట అంటే అలా కాదు, ఇట్లా స్ట్రిక్ట్ గా మీరు అది చేయకూడదు, అల్లరి చేయకూడదు, అట్లా ఏమి ఉండదు. ఇప్పుడు షార్ట్ గ్యాప్ లో కబుర్లు చెప్తారు, ఫన్ చేస్తారు, తర్వాత మళ్ళీ టేక్ వెళ్ళిపోయేసరికి హీల్ యాక్చువల్లీ ఎన్యాక్ట్ లైక్ మీకు అందరి క్యారెక్టర్స్ ఈ మూవీలో ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు డైరెక్టర్ వచ్చి జస్ట్ ఇట్లా మీరు ఇలా కావాలి అని చెప్పడం వేరు, సార్ అయితే యాక్ట్ చేసి చూపిస్తారు విత్ ఎక్స్ప్రెషన్స్ అండ్ డైలాగ్ మాడ్యులేషన్. మీరు మేకింగ్ వీడియో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. మాకు చూపించలేదు కదా, ఎక్కడ పోస్ట్ కూడా చేయలేదు కదా, మీరే చూసుకొని మీరే చెప్తుంటే సో అలానే అంతే ఫన్ ఉండేది సెట్ లో, అంతే ఆ వర్క్ మోడ్కి వెళ్ళేసరికి వర్క్ మోడ్ ఉండేది. ఇప్పుడు ఎట్లా ఫన్ చేస్తున్నారు, అట్లా పంచులు పడుతూనే ఉంటాయి నాన్ స్టాప్. నాన్ స్టాప్. మొన్న ఎట్లానే ఇంటర్వ్యూ చేస్తుంటే అమ్మాయి ఒక అమ్మాయి క్వశ్చన్స్ అడగడం మర్చిపోయింది, అది కాదు సార్ అంటుంది పాపం. ఇంకా సార్ కొంచెం డల్గా ఉన్నారు. నిన్న విజయవాడ వెళ్ళారు అందరు టూర్ కి, నేను మిస్ అయ్యాను. అమరావతికి వెళ్ళలేదా? అమరావతికి మీకు ఆహ్వానం పలకలేదా? అమరావతికి వెళ్ళారు, ఫస్ట్ దుర్గాదేవి దర్శనం తీసుకొని అమరావతి అండ్ విజయవాడ గుంటూరు కవర్ చేసుకొచ్చాం. ఓకే. సో అందుకు సార్ టైర్డ్ ఉండి పంచులు కొంచెం లేట్ గా వస్తున్నాయి తప్పితే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ మై టైం, మై ఆన్సర్స్, మై కన్ఫ్యూజన్ ఏం లేకుండా. సో ఇలాంటి హారర్ థ్రిల్లర్ అంటే మ్యూజిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. భయపెట్టాలి అంటే కనుక ఇప్పుడు చాలా మూవీస్ వచ్చాయి, చాలా ప్లాట్ఫామ్స్ వచ్చాయి, చాలా సిరీసెస్ వచ్చాయి, చాలా ఆప్షన్స్ వచ్చాయి బేసిక్గా ఆడియన్స్కి. సో మీ మూవీ అందులో స్టాండ్ అవుట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మ్యూజిక్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి జాగ్రత్తలు ఏం తీసుకున్నారు? అంటే ఫస్ట్ మనం మ్యూజిక్ డైరెక్టర్ పిక్ చేసుకోవడంలోనే ఫస్ట్ మనం ఏం కేర్ తీసుకున్నాం, మనం విజన్ ఏంటని ఒక ఐడియా ఫ్రేమ్ చేసుకుంటాం. మ్యూజిక్ డైరెక్టర్ పద్మనాభ్ భరద్వాజ్. ఓకే. ఆయన యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా కాకుండా అతను ప్యాషన్గా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి కథను ఫాలో చేసుకుంటూ బీజిఎంస్ మెయిన్ ఇంపార్టెంట్ ఇటువంటి మూవీస్కి. అంటే సౌండ్ అనేది
చాలా రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేసుకుంటుంది. కనుక బీజిఎమ్స్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాం. ఆ సౌండ్ ఏం ఇంపాక్ట్ ఇచ్చిందంటే మేము చూసాం. రేపొద్దున ఆడియన్స్ చూడాలి. అక్కడ సాంగ్స్ తక్కువ ఉంటాయి. అంటే కథ ప్రకారం ఇందులో ఒక 4 సాంగ్స్ 5 సాంగ్స్ అలా స్పేస్ లేదు. ఒకే ఒక సాంగ్. ఫస్ట్ మేము స్టోరీ నరేషన్ ఇచ్చేటప్పుడు ఆయనకి 4 సాంగ్స్ అని చెప్పారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్కైనా ఒక మంచి మెలోడీ ఇద్దాం, లైఫ్ లాంగ్ ఉండిపోద్ది. ఎందుకంటే ఒక హిస్టరీ క్రియేట్ చేస్తారు కదా, మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం చేసే యాక్టివిటీస్ ఉండిపోతాయి. అదే ఫిల్మ్ ఇండస్ట్రీ కొన్ని గొప్ప అద్భుతమైన అవకాశం. యాజ్ యాక్ట్రెస్ వాళ్ళు కూడా ఆర్టిస్ట్గా ఇప్పుడు దానికి హీరో అయ్యాడు హరీష్. అతను మనం భౌతికంగా ఉన్నా లేకపోవచ్చు రేపు పొద్దున, కానీ తరాలు మారినా ఉండిపోద్ది డేటా. కనుక ఎవరు చేసినా బెస్ట్ అవుట్పుట్ ఇద్దామని ట్రై చేస్తాం. అలా అతనికి కూడా అంతే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక మంచి మెలోడీ ఇద్దాం, ఒక మంచి ఐటమ్ నెంబర్ ఇద్దాం, కానీ ఇక్కడ ఏం లేదు. కనుక ఆయనకి ఏం చెప్పానంటే 4 సాంగ్ల దాకా ఎమోషన్స్ని ఒకే సాంగ్ మీద ప్రయోగించమని చెప్పాను. కనుక అంత ఇంపాక్ట్ ఇచ్చాడు. చాలా బ్యూటిఫుల్గా సాంగ్ వచ్చింది, బాగా వైరల్ అవుతుంది. చూసిన వాళ్ళందరూ కానీ విన్న వాళ్ళందరూ కానీ బాగా అప్రిషియేట్ చేశారు. అది ఆయనకి ఇంట్రెస్ట్ కేర్ తీసుకోవడంలో ఆయన ఇన్వాల్వ్మెంట్ మీద బయటకు వచ్చింది. సో అది బెస్ట్ అవుట్పుట్ గా వచ్చింది మ్యూజిక్ విషయం. ఆ క్రాఫ్ట్ లో నేను ఫుల్ హ్యాపీ. బేసిక్ గా హారర్ థ్రిల్లర్స్ అంటే వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ఏ సాంగ్ ఆల్సో. అలాంటి అంటే అలా ఉంటేనే చాలా డీవియేట్ అయిపోతూ ఉంటారు, డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటారు ఆడియన్స్. సో అలా లేదు కాబట్టి ఐ విష్ ఇట్స్ గోయింగ్ టు విన్. సాంగ్ సినిమా నుంచి బయటకే ఉండదు, దయ్యాలు డాన్స్ చేసే సాంగ్ కాకపోతే అందమైన దయ్యాలా అంటే అన్నెసరీగా పుట్టిన చేసిన సాంగ్ కాదు, అంటే నీడెడ్ ఆ సిచ్యువేషన్ లో సాంగ్ నీడెడ్ కాబట్టి ఉంది. ఓకే ఓకే నైస్. సో ఏదైనా రిఫరెన్స్ చెప్పారా, నాకు ఇలా కావాలి, ఇలాగా ఈ ఎఫెక్ట్ నాకు కావాలి, అట్లా ఏమన్నా చెప్పారా టెక్నికల్ గా? రిఫరెన్స్ అని ప్రత్యేకంగా ఆల్రెడీ ఉన్న సాంగ్ ని మేము ఎప్పుడు తీసుకోను. నేనేదో ఒక మూల్లో అనుకుంటాం కదా, అంటే ఎక్కడో చోట ప్రతి క్రియేటివ్ ప్రాసెస్లో ప్రతి వ్యక్తికి ఏదో ఒక రిఫరెన్స్ డేటా బ్రెయిన్లో స్టోర్ అయి ఉంటుంది. అవును, మనం కొత్తగా చేసే అర్థం ఒక లైబ్రరీ చదివి మనం ఇన్స్పైర్ అవ్వడం రిఫరెన్స్ అవుతుంది. అది యాజ్ ఇట్ ఈస్ ఎత్తుకొచ్చేది క్రైమ్ అవుతుంది, అది కాపీ అవుతుంది. అలా మనం ఎక్కడో చోట ఉండొచ్చు బ్రెయిన్లో, కానీ పర్టికులర్గా ఈ సినిమా ఈ సాంగ్ కావాలి, ఈ సాంగ్ లాంటి సాంగ్ కావాలి అలా అనుకోలేదు. మేమేదో అనుకోని ఒక ట్యూన్ని రఫ్గా డేటా క్రియేట్ చేసుకొని విన్నాయి, ఇది బెటర్ వర్కౌట్ అవుద్ది అని చేసుకున్నాం. అట్ ది సేమ్ టైం ఇందాక హరీష్ చెప్పినట్టుగా ఇక్కడ వేరే డాన్సర్స్ వచ్చి ఆ సాంగ్ ని పోర్ట్రేట్ చేసేందుకు స్పేస్ లేదు. ఆ కథలో వెళ్తున్న క్యారెక్టర్స్ తోనే సాంగ్ వెళ్ళాలి. కనుక సాంగ్ ఇంపాక్ట్ గా లిరిక్ ఇంపార్టెంట్. లిరిక్ కూడా ఉమా వంగనూరి అని ఆమె యుఎస్ లో ఉంటారు. యుఎస్ లో ఉండే మంచి పొజిషన్ ఉన్నారు. బట్ అయినప్పటికీ బెస్ట్ లిరిక్ ఇవ్వాలి, లిరిసిస్ట్ గా తనకు కెరీర్ కావాలని తన ఎఫర్ట్ పెడతారు. సో ఆమె అక్కడ డే ఇక్కడ మాకు ఇక్కడ నైట్ అవుతుంది. ఇలా టైం ఫ్రేమ్స్ డిఫరెన్స్ ఉన్నప్పటికీ కోఆర్డినేషన్ చేసుకొని ప్రతి విషయంలో ఆమె కేర్ తీసుకుని బెస్ట్ లిరిక్ ఇచ్చారు. లిరిక్ వింటే చాలా ఉన్నతంగాను అద్భుతంగాను ఉంటుంది. అలా అందరూ కోఆర్డినేషన్ సిగ్గు దొరుకుతూనే ఏదైనా బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. ఓకే ఓకే. సో ఈ మొత్తం టెక్నికల్ గా గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు రీసెంట్ గా చూసిన మూవీస్ లో మీకు అతి భయంకరంగా క్రూరంగా అనిపించింది ఏంటి? మీ ముగ్గురు ఒక్కొక్క మూవీ చెప్పండి. క్రూరంగా అనిపించి వేరే మూవీయా? ఎందుకు వేరే మూవీని ప్రమోట్ చేయాలి? అమరావతి ప్రమోట్ చేయాలని కాదు, మీకు మీరు ఇంత క్రూరంగా ఆలోచించారు అంటే ఎక్కడో మీ సబ్ కాన్షియస్ మైండ్ లో దానికి సంబంధించింది ఏదో ఒకటి ఉండి ఉంటుంది. సో మీరు ఆ మూవీ చూసారు అంటే ఏ మూవీ చూసారు అనేది నా క్యూరియాసిటీ. లేదు, క్రూరంగా ఏమీ లేదు, అంత క్రూరంగా ఉండదు. కానీ నాకు ఇష్టమైన మూవీస్ లో చంద్రముఖి ఒకటి. అది హర్రర్ మూవీ అంటే ఏదో భయాలు దెయ్యాలు వస్తే పారిపోతాం అలా లేకుండా చాలా జెన్యూన్ గా మన లైఫ్లో ఎక్కడో చోట రిఫ్లెక్ట్ అవుద్ది. ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ కావచ్చు, ఏదో చిన్న మూడ్ కావచ్చు, అంటే మన చుట్టూ ఉండే పాత్రలే కనిపిస్తాయి. అక్కడ ఒక పెద్ద సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, ఆయన అనుకుంటే ఏవైనా చేయొచ్చు. ఉదాహరణకి ఆయన క్యారెక్టర్ వెల్యుయేషన్ షాట్స్, బిల్డప్ షాట్స్ ఉంటాయి చాలా సినిమాల్లో ఉదాహరణకి, అది కమర్షియల్ ఆస్పెక్ట్స్ లో. కానీ మీరు ఆ సినిమాలో చూస్తే ఆయన ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది. రజనీకాంత్ అనే ఒక స్టార్డమ్ ఆరా అదేమి ఆయన పోర్ట్రేట్స్ కాదు, అంటే ఆయన క్యారెక్టర్ని ఫాలో చేయమన్నారు. ఆ లిబర్టీ ఇచ్చారు క్రియేటివ్ టీమ్కి. అలాగే ప్రభు గారు, జ్యోతిక గారు, ఇట్లా. సో అలా ఆ సినిమాని చూస్తే మనకి ఎక్కడ ఆర్టిస్ట్ కానీ కనిపించకుండా పాత్రలే మన చుట్టూ తిరుగుతున్నాయా అనిపిస్తారు. ఎగ్జాక్ట్ ప్రతి ఒక్క జీవితం జరగకపోవచ్చు, జరగండొచ్చు, బట్ అది మనం ఎక్కడ కనెక్ట్ అవుతాం. అలా ఈ కథలో కూడా ఏ ఆర్టిస్ట్ మీకు కనిపించరు. అఫ్కోర్స్ మీరు కంపేర్ చేస్తే రజనీకాంత్ అంత ఆర్టిస్ట్ కాదు కదా, వీళ్ళెవరో అనుకోవచ్చు, ఎవరొక వ్యక్తి మీరు కామెంట్ రాయొచ్చు. బట్ అక్కడ అంటుంది ఏంటంటే, నేను శివ గారు కానీ, హరీష్ గారు కానీ, సుప్రీత్ గారు కానీ, ఈశ్వర్ గారు కానీ, లేదంటే ధన్య బాలకృష్ణ గారు కానీ, అలాగే జమినీ సూర్య గారు కానీ, అలాగే భద్రం గారు కానీ,
అలాగే ఇంకో పెద్ద ఆయన మాకు హరీష్ కుమార్ గారు యాక్ట్ చేశారు ఇందులో చాలా గ్యాప్ తర్వాత. హుసేన్ రామలంలో పెద్ద మెయిన్ విల్ ఆయన. ప్రభాస్ గారి ఫస్ట్ మూవీకి లాంచ్ చేసింది యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఆయనే, అశోక్ కుమార్ గారు. ఆయన కూడా ఇందులో చాలా చక్కని పాత్ర చేశారు. ఆయన హ్యాపీగా ఎంజాయ్ చేశారు పాత్ర చేసినప్పుడు. చాలా బాగుంది నాన్న నాకు అప్రిషియేట్ చేశారు పర్సన్ కూడా. సో ఇలా ఎవరు కూడా పాత్రలను పట్టుకొని ఫాలో అయ్యారు. ఎవరు వాళ్ళ యాక్టర్గా తను ఏదో ప్రూవ్ చేసుకుందామని ఇంపాక్ట్ క్రియేట్ చేద్దామని ట్రై చేయలేదు. అలా అందరూ ఒకే వేవ్ లెంత్ ఉంటేనే ఏ సినిమా అయినా ఆ సినిమా తగ్గ బెస్ట్ అవుట్పుట్ డెలివరీ చేయొచ్చు. అట్లా నాకు ఒక రిఫరెన్స్ గా అనుకోవాలి అంటే నేను చంద్రముఖిని అనుకుంటా. అంటే జస్ట్ క్యాజువల్ గా ఒక ఆడియన్స్ గా నేను ఫీల్ అయినప్పుడు చంద్రముఖి చూసినప్పుడు ఇప్పటికీ నేను చాలాసార్లు చూస్తుంటా. అట్లా. మీకు ఇష్టమైన మూవీయా? ఇష్టమైన మూవీ కాదు, ఇలా చూసిన భయంకరమైన మూవీ. థ్రిల్లర్స్ మూవీస్ లో రీసెంట్ గా చూసిన మూవీ ఆర్ ఫేవరెట్? రీసెంట్ కంటే థ్రిల్లర్స్ లో ఐ సా చీకట్లో. ఓకే ఐ లైక్ ఇట్. బాగుంది అనిపించింది. ఇట్లా హారర్ ఫిల్మ్స్ లో ఇష్టమైందంటే కాంజరింగ్, కాంచనా 2. కాంజరింగ్ చాలా ఇష్టం నాకు. ఇష్టం చాలా ఇష్టం నాకు. నైస్. మీకండి? నేను చూడండి, నాకు చాలా భయం. హారర్ మూవీస్ అంటేనే అసలు అప్పుడు మరీ చిన్నప్పుడే చంద్రముఖి సినిమా చూసినప్పుడే నాకు జ్వరం వచ్చిందంట. అప్పటి నుంచి నేను హారర్ మూవీస్ కానీ చేసేటప్పుడు అయితే భయమే లేదు. బట్ వీ హ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఒక హౌస్ హాంటెడ్ ఉండింది. ఆ రోజు షూట్ చేసాం, గుర్తుంది ఆ షాట్, ఆ హౌస్. ఆ రోజు నాకైతే ఎవరికి చెప్పుకోలేను, బాగోదు, భయపడుతున్నానంటే. అర్ధరాత్రులు షూటింగ్, ఇంటికి వెళ్ళి పడుకోవాలి. ఎక్స్పీరియన్స్ అంటే హౌస్ ఏదో హాంటెడ్ ఉండింది. మేమందరం వెళ్ళిపోయాం సార్, అక్కడే పడుకున్నారు కూడా. నెక్స్ట్ మళ్ళీ అక్కడే షూట్ ఉంటే ఎలా పడుకున్నారు భయ్య ఇక్కడికి? అసలు అక్కడే లేట్ అయి మా అన్ని నైట్ షూట్స్, మళ్ళీ పొద్దున్నే నైట్ వెళ్ళి పొద్దున్నే ఏమొస్తామని చెప్పి సార్ అక్కడే పడుకునేవాళ్ళు. అసలు నెక్స్ట్ డే అడిగాను, సార్ ఏంటిది ఎట్లా ఉన్నారు అసలు? నాకు షూటింగ్ ఎంతమంది జనాలు ఉన్నప్పుడే నాకు భయం వేసింది. నాకు నార్మల్ గా కొంచెం హారర్ అంటే కొంచెం భయం. ఓకే. సుప్రీత గారు, మీకేమన్నా ఇలాగా పర్సనల్ గా మనం అంటే బేసిక్ గా గర్ల్స్ అందరు కూర్చున్నప్పుడు అక్కడ అలా జరిగిందంట, ఇక్కడ ఇలా జరిగిందంట అని బేసిక్ గా చెప్తూ ఉంటారు స్టోరీస్. అలా విన్న స్టోరీస్ మీకు ఇప్పటికీ అలా మైండ్ లో ఉండిపోయిన స్టోరీ ఏమైనా ఉందా? అంటే బోల్డ్ ఉంటే ఇట్లా కొంతమంది ఉంటారు కదా కావాలని భయపెట్టాలి అని. సో అట్లా వాళ్ళు అక్కడ చనిపోయారంట, ఇక్కడ ఇలా చనిపోయారు. ఏదో ఎగ్జాక్ట్ గా స్టోరీ గుర్తులేదు కానీ అట్లా ఒకసారి ఇట్లనే హాంటెడ్ ప్లేసెస్ గురించి మాట్లాడుకుంటూ కుందన్ బాగ్ ఉంది కదా హైదరాబాద్ లో. సో దాని గురించి చెప్పారనమాట. ఆ స్టోరీ తెలుసా మీకు? తెలీదు. సో ఇట్లా ఫ్యామిలీ మొత్తం ఏదో చనిపోతే గార్బేజ్ ఎత్తడానికి వచ్చిన అతను, సో ఎవ్రీడే గార్బేజ్ ఉండేదంట. అసలే అక్కడ గార్బేజ్ ఏంటి, వాళ్ళు ఎప్పుడో చనిపోయారు కదా అంటే, అదేంటి రోజు చెత్త ఉంటుంది కదా అక్కడ బయట అని అంటే, సో ఏదో అట్లాంటిది ఏదో స్టోరీ అనమాట. సో ఇట్స్ అ హాంటెడ్ హౌస్. సో సరే అని చెప్పి ఒకరోజు నైట్ అందరం వెళ్దామని చెప్పి వి వెంట్. డైరెక్ట్ గా వెళ్ళారా? అసలు ఏముంటది క్యూరియాసిటీ. చార్మినార్ దగ్గర వెళ్ళి అక్కడ రామ్కి బండిలో దోశ తినేసి వద్దాము అని చెప్పి వి వర్ గోయింగ్. సో నాకేదో ఐ స్టాప్ ఫర్ సంథింగ్. అక్కడ కరెక్ట్ గా నేను అక్కడే ఆగి ఏదో చేస్తున్నా. అంటే ఐ వాంటెడ్ టు డూ సంథింగ్, ఐ వాంటెడ్ టు యూజ్ సమ్ వాష్రూమ్ అట్లా. సో ఆగితే కరెక్ట్ గా అప్పటి వరకు స్ట్రీట్ లైట్స్ అన్నీ ఉన్నాయి. అంటే ఇంకా నెక్స్ట్ స్ట్రీట్కి వెళ్ళాలి. కరెక్ట్గా నేను ఎక్కడైతే ఆగినా అక్కడ ఇట్ స్టార్టెడ్ బ్లింకింగ్. అంటే వద్దురా, నేను అక్కడి వరకు కూడా రాను, ప్లీజ్ నన్ను తీసుకెళ్ళిపోవడం. నాకు చాలా భయం అనమాట. బట్ అయినా ఆ రోజు ఎందుకు వెళ్ళిపోయాము అంటే, వద్దు వెళ్ళిపోదాం పదా అని. అప్పటికొచ్చి ఇప్పటి వరకు ఎవరైనా కుందన్ బాగ్కి వెళ్దామన్నా కూడా నేను రాను. వెళ్ళండి అలా ఉంటుందా? ఓ మై గాడ్. అది కావాలని తెలుసుకుందామని డైరెక్ట్ వెళ్ళడమే పెద్ద ఛాలెంజ్. అక్కడే అంటే ఇంకా అక్కడ వరకు వెళ్ళలేదు. సో అందుకే నేను ఆగాను అక్కడ ముందుకి. ఇంకా అక్కడ ఇల్లు చూసి ఇంకా అక్కడ ఏదైనా కనిపిస్తే నా పరిస్థితి ఏంటో, ఇద్దరు కూడా పోయేదాన్ని కాదు. ఓకే. సో డైరెక్టర్ గారు, ఇప్పుడు అమరావతి కానీ లేదంటే మనకి చెన్నైలో కూడా డిమాంటి కాలనీ అని చెప్పేసి ఒకటి ఉంది, హాంటెడ్ ప్లేస్ అని చెప్పేసి అని అంటూ ఉంటారు.
ఆ ప్లేస్ గురించి ఆ ప్లేస్లో ఎగ్జాక్ట్గా అలా ఉంది కాబట్టి దానికి ఆ పేరు పెట్టారని చెప్పేసి మనం ఆలోచించవచ్చు. కానీ అమరావతికి సంబంధం లేదని మీరు ఇంట్రో అప్పుడే చెప్పేశారు. సో మీరు ఏమని ఆలోచించి అమరావతి ఆహ్వానం బాగుంటుంది టైటిల్ అని మీరు ఎలా ఆలోచించారు? అంటే ఇప్పుడు డిమోటి కాలనీ ఉంది కదమ్మా, అవును. రిఫరెన్స్ ఇచ్చారు. అది ప్యూర్లీ కంప్లీట్ హారర్ మూవీ. అవును. ఓకే, ఇది అలా కాదు, ఒక ఫ్యామిలీ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఇందులో క్యారెక్టర్స్ మధ్య రిలేషన్షిప్ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, పెయిన్, లవ్, రొమాన్స్, ఇలా అన్ని ఎమోషన్స్ వర్కౌట్ అవుతాయి. అంటే ప్రతి క్యారెక్టర్కి ఆ క్యారెక్టరేషన్స్కి ప్రాపర్ వాల్యూస్ ఉంటాయి, ప్రాపర్ స్ట్రెంగ్త్ ఉంటుంది. అలాగే స్క్రీన్ షేరింగ్లో కూడా ప్రతి క్యారెక్టర్కి ఒక సిమిలర్ వాల్యూస్ ఉంటాయి. సో ఇటువంటి కథ కేవలం మనం డిమోటికాన్ లాగా లేకపోతే ఇంకో సినిమా లాగా పూర్తి హర్రర్ మూవీ కాదు. కనుక ఇక్కడ కథ ప్రకారం ఇందా మీరు చెప్పినట్టుగానే ఒక గ్రామం వీళ్ళకి పిలుస్తుంది. ఆ గ్రామం ఒక అందమైన గ్రామం ఏంటి, అద్భుతమైన గ్రామం ఏంటి, గ్రామానికి ఒక హిస్టరీ ఉన్న గ్రామం తాలూకా పేరు ఇక్కడ పెట్టడం వల్ల ఇంకొద్దిగా యాడ్ అయిన అడ్వాంటేజ్ అవుద్ది అనుకున్నామే తప్ప ఆ పర్టికులర్ దాన్ని ఎక్కడో రిఫ్లెక్ట్ చేద్దాం కాదు. ఓకే, ఓకే. సో రీసెంట్ టైమ్స్లో చాలా రియల్ ఇన్సిడెంట్స్ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఎప్స్టైన్ ఫైల్స్ గురించి విన్నారా? వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దాట్? నేను నిన్ననే ఆ డాక్యుమెంటరీ చూడడం స్టార్ట్ చేశాను సార్. అసలు నాకు వాడి మొహం చూస్తుంటేనే బ్లడ్ బాయిల్ అయిపోతుంది. అంటే ఇలా అండ్ నిన్న వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వచ్చి వెరీ కాన్ఫిడెంట్లీ షీ సేయింగ్ అసలు నాకు దీనికి అసలు సంబంధమే లేదు అన్నమాట. అంటే వాళ్ళు ఎట్లా అంటే హీ వాజ్ ఇన్ టు దిస్ చిన్నపిల్లల అండర్ ఏజ్ కిడ్స్కి హీ వాంటెడ్ టు డూ దిస్ మసాజెస్ అని చెప్పి హీ వాజ్ డూయింగ్ ఆల్ దట్. అంటే నాకు ఇంకా నేను ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్లో ఉన్నాను. అవి మొత్తం 4 episodes డాక్యుమెంటరీ. ఈ లోపు నేను మెంటల్గా డిస్టర్బ్ అయిపోతానేమో అని చెప్పి ఆపాను. ఇట్స్ సో డిస్టర్బింగ్. ఇన్స్టాగ్రామ్ రీల్స్ లోనే చిన్న చిన్న షార్ట్ క్లిప్స్ వస్తుంటేనే చాలా వరల్డ్ లో ఉన్నామని. నిన్న ట్రంప్ది ఒక రీల్ చూసాను. ఈ సేయింగ్ నో ఐ నెవర్ వెంట్ టు హిస్ ఐలాండ్, ఐ నెవర్ అటెండెడ్ టు హిస్ ఇది అంటుంటే క్లియర్లీ నీకు నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీలోనే ఇట్స్ క్లియర్లీ దేర్ దట్ వాడు చేసిన అరాచకాలన్నీ. అసలు అలాంటి వాళ్ళు అంత పవర్ఫుల్ కంట్రీని రూల్ చేస్తున్నారంటే నాకు ఎందుకో భయం వేస్తుంది. లైక్ వాట్ ఇన్ అ వరల్డ్ ఆర్ వి లివింగ్ ఇన్. అంటే ఇంకా ఫ్యూచర్లో అసలు హౌ డార్కర్ కెన్ దిస్ బీ. అంటే ఇది 2005, 2006లోనే అయిందంటే ఇప్పుడు వరల్డ్ వైడ్ అసలు ఏమవుతుంది మనకి ఏం తెలుసు. ఇట్స్ టూ డార్క్. భయం వేసింది. మీరు విన్నారా ఎప్స్టైన్ ఫైల్స్ గురించి? ఇంకా అది అవుట్ ఆఫ్ టాపిక్ అవుతుంది. ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి డిఫరెంట్ స్టోరీస్. మనకి దాని నుంచి రిఫరెన్స్ గా వచ్చేవి కూడా వస్తాయని అనిపిస్తుంది. ఇట్స్ సో హాంటెడ్ నాకు అవి చూసినప్పుడు. అండ్ ఇట్స్ సో డిస్టర్బింగ్ ఆల్సో. మీ ట్రైలర్ ఫస్ట్ చూసి అవి చూసేసిన తర్వాత వద్దు అని పక్కకు నెట్టి ఇటు వస్తే ఇక్కడ కొడుతున్నారు. violence. Nothing dark like Epstein files in our movie. Definitely it's not going to be like that. It's beyond the expectation. అసలు ఎవరు ఇమాజిన్ కూడా చేయలేని సిచ్యువేషన్స్ అవన్నీ ఎప్స్టైన్ ఫైల్స్ లో చూసి నాకు నో వాట్ షిట్. సో ఇంకా రీసెంట్ గా రియల్ ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దెర్ ఇస్ అ రూమర్ దట్ ఒక కార్టూన్ క్యారెక్టర్ ఉంటుంది కదా సింప్సన్, ఆయన ముందే అన్ని ప్రిడిక్ట్ చేస్తారు అని చెప్పేసి అంటూ ఉంటారు. అక్కడ జరిగిన షోలో ఏవైతే జరుగుతూ ఉంటాయో ఈ ప్రిడిక్ట్ చేస్తారు, ముందే ప్రిడిక్ట్ చేస్తారు అని చెప్పేసి అవి ఎప్పుడైతే రియల్ ఇన్సిడెంట్స్ బయటకు వచ్చిన తర్వాత సింప్సన్ వస్తాడు అనమాట. హీ ఆల్రెడీ ప్రిడిక్టెడ్ అని చెప్పేసి. అండ్ ఇతను కూడా ఎప్స్టైన్ ఫైల్స్ లో ఉన్నారని చెప్పేసి ఒక టాక్ ఉంది, మనకి తెలియదు అది. సో ఆ ప్రిడిక్షన్ ప్రకారం మళ్ళీ లాక్డౌన్ రాబోతుంది అని చెప్పేసి ఉన్నారు. ఒకవేళ లాక్డౌన్ వస్తే వాట్ యు గైస్ గోయింగ్ టు డూ ఇస్ మై క్వశ్చన్. ద ఫస్ట్ వన్. ఆయన ఒక నాకు తెలిసి 10 స్టోరీలు రాసేస్తారు. ఓకే, ఇట్స్ నాట్ గోయింగ్ టు బి లెంగ్తీ లైక్ కోవిడ్ టైం. లాక్డౌన్ వస్తే మాకు ఒక అడ్వాంటేజ్ అవుతుంది. వాట్ ఎందుకంటే మా మూవీ చూసే స్పేస్ పెరుగుతుంది. ఎవరు వస్తారు సార్? ఇప్పుడు రిలీజ్ అవుతుంది కదా. నెక్స్ట్ ఇయర్ లాక్డౌన్ వస్తే నెక్స్ట్ ఇయర్ కాదు, లైక్ ఫెబ్ లోనే మళ్ళీ 17th to 25th ఈజ్ అ హై టైం. మేము పోస్ట్పోన్ చేసుకోమని చెప్తాం. లాక్డౌన్ పోస్ట్పోన్ చేసుకోమని చెప్తాం. సినిమా రిలీజ్ అవుతుంది ప్లీజ్ సార్. 2 months 3 months పోస్ట్పోన్ చేసి తర్వాత లాక్డౌన్ కండక్ట్ చేస్తే సరే పక్కన పెడితే అలాంటి రాకూడదని కోరుకుంటాం డెఫినెట్లీ. ఎందుకంటే ఒక మనిషి జీవితం చిన్నదే. ఈ జీవితం ఎన్నో సాధించాలనుకున్న వ్యక్తికి ఇవన్నీ కలిపి ఏమీ సాధించుకున్నా అలా వెళ్ళిపోతుంది ఆత్మ శరీరం వదిలి. అలాంటి ఒక పెయిన్ఫుల్
ఇన్సిడెంట్స్ ఏవి మనుషులు రాకూడదని అందరం కోరుకుంటాం. ఓకే. సో మనం లాక్డౌన్ బాగా టైంలో ఏం చేస్తారు అన్నది క్వశ్చన్. ఒకవేళ నిజంగా లాక్డౌన్ తను వస్తే చెప్పినట్టు ఇప్పుడు రైటింగ్ లో ఉన్నవాడు అంటే రైట్ అనే వాడికి ఏ టైం దొరికినా ఏ స్పేస్ దొరికినా ఆ రైటింగ్స్కే వాడతాడు. నేను ఎక్కడే ఒక చోట వెయిట్ చేయాల్సి వచ్చినా నేను వర్క్ చేసుకుంటూ వద్దాం ఏదో ఆలోచించుకుంటూ ఉంటాం కనుక డెఫినెట్గా నేను రైటింగ్స్ మీద ఉంటాను. అలా మీరేం చేస్తారు? నేను Lockdown. ఇన్ని రోజులు నాకు దొరకని టైం మూవీస్ సిరీస్ అన్ని కూర్చొని అట్లా అవగొట్టేస్తారా? బింజ్ వాచ్. యా. ఓకే. మీరు? నాకు లాక్డౌన్ వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అండి. నేను చాలా ఎంజాయ్ చేశాను లాక్డౌన్ ని. యాక్చువల్లీ ఐ లాస్ట్ మై మదర్. సో Oh, sorry. ఇంకోసారి ఎవరికి అలాంటి సిచ్యువేషన్ రాకూడదు లాక్డౌన్ అనేది అని నా ఫీలింగ్. ఓకే. సారీ టు హియర్ దట్. ఇట్స్ ఓకే. సో ఒకవేళ 25th ఒకవేళ టెలికాం స్ట్రైక్ అయింది అనుకుందాం, మొత్తం ఫోన్లు మొత్తం టెలికాం ఇండస్ట్రీనే స్ట్రైక్ చేసింది, మొత్తం ఆగిపోయింది అంటే లాస్ట్ కాల్ ఎవరికి చేస్తారు? అది ఓకే ఎందుకమ్మా ఈ విధ్వంసమైన విషయాలు Because it's going to be, we don't know because I am watching many reels about it, so I just want to know, I am curious to know లేదు how people are thinking because you are coming in అమరావతి ఆహ్వానం అని సావగొడుతున్నారు అందుకని మరి అంత చావగొట్లు అనుకోవట్లేదు కదా. మీరు కొట్టే ధన్యవాదాలు. ట్రామటైజ్ అయింది సార్ ట్రైలర్ లో ఫస్ట్ షాట్. యా ఫస్ట్ షాట్ చూసి ఇట్ ఇస్ సో అంటే నీ ట్రామటైజింగ్. ముందు నేను ముగ్గురు వ్యక్తులు చాలా ఎక్స్ట్రీమ్ ఉన్నారేమో అనుకుంటున్నావేమో, అంత ఎక్స్ట్రీమ్ మైండ్ సెట్ కావు. నార్మల్ హ్యూమన్ బీయింగ్స్. నేనే అన్నాను కదా సచ్ ఎ ఫన్ డైరెక్టర్ మీరు అని అదే చెప్పి. నేను కూడా నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ మరి అంత ఎక్స్ట్రీమ్ కాదు. నేనేమన్నాను టెలికాం స్ట్రైక్ Nice, జరిగితే హూ ఇస్ గోయింగ్ టు లైక్ కాల్ లాస్ట్? అసలు నిజంగా టెలికాం స్ట్రైక్ చేస్తే మనుషులు Happy. చాలా విధ్వంసం గురవుతారు. ఎందుకంటే టెక్నాలజీ ఇప్పుడు మనిషి జీవితంలో చాలా ఇంపార్టెంట్ రోల్ అయిపోయింది. లైక్ ఆక్సిజన్ ఎంత అవసరమో టెక్నాలజీ అంత అవసరం. టెక్నాలజీ లేకుండా ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి కనుక జరగకూడదు అనుకుంటాం. అలా జరిగితే లాస్ట్ కాల్ అంటే ఇప్పుడు చేయరు, ఎందుకంటే వేరే కాల్ చేసే అవకాశం లేనప్పుడు ఈ లాస్ట్ కాల్ చేయడం ఎందుకు వేస్ట్ కదా, ఎవరికి చేయండి. వావ్ స్లో క్లాప్స్. నేనైతే ఐ వుడ్ గ్యాదర్ ఆల్ మై ఫ్రెండ్స్ ఒక కాల్లో, కాన్ఫరెన్స్ కాల్లో వచ్చేయండి అని చెప్తా ఇంటికి. ఓకే అందరం ఒక దగ్గరే ఉందాం. ఓకే అప్పుడు బోర్ కొట్టదు కదా. మొత్తం ఎంటర్టైన్మెంట్ మోడ్ లో ఆలోచించి అందరు పక్కనే ఉంటే కాల్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఉండదు. నైస్. మీరు? నేను బేసికలీ ఫోన్ తక్కువే వాడతాను. సో ఎవరు కాల్ చేయాలి ఇంకా హ్యాపీ, నాకు కాల్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు తర్వాత. ఐ థాట్ సుప్రీత విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్. టెలికాం మొత్తం అంతా అయితే మాకెవరు కామెంట్ చేసేది ఉండదు, సోషల్ పోస్ట్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇదంతా. ఎంత సంపాదిస్తారు రీల్స్ వాటి మీద? చిచి రీల్స్ మీద ఏం రావు. అంటే ఇప్పుడు రీల్స్ లో అలా కనిపిస్తుంటేనే కదా ఇట్లా సినిమాలో సిరీస్ లో ఏమిటి వస్తుంటే. అచ్చా అంటే అది ప్లాట్ఫామ్ అయిపోయిందా ఇప్పుడు? అంటే ఇప్పుడు చాలా మందికి ఇన్స్టాగ్రామ్ రీల్స్ నిజంగానే యాక్టర్స్ అలా పిక్ చేస్తున్నారు, మీరు అలానే పిక్ చేశారా? లేదు అందరికీ అలా ఉండదు. ఇప్పుడు రీల్స్ చేసే అందరూ స్టార్స్ అయిపోలేరు. పాప ఎక్సైట్మెంట్ కొద్దిమంది వాళ్ళ విలువను వదులుకొని మరి చేసేస్తున్నారు. దానివల్ల ఏం ఉడగదు ఉండదు, 4 చుట్లు పడతాయి తప్ప. అలా కాదు, కామన్ గా ఒక యాక్టర్స్ కి ఎంగేజ్ అవ్వాలి ఎవ్రీ టైం. ఎవ్రీ ప్లాట్ఫామ్ ని వాడుకుంటారు అంతే. అందులో భాగంగా ఈ రీల్స్ అని కానీ సోషల్ మీడియా వాడుకోవడం తప్ప సోషల్ మీడియాని చూసి ఏ డైరెక్టర్ ఏ యాక్టర్ ని పిక్ చేయలేడు. ఇది క్లియర్. బట్ ఇట్ బికేమ్ ఎ వాలిడేషన్ కదా సార్. అంటే ఎట్లా ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ వాళ్ళు థియేటర్స్ చేసిన వాళ్ళందరూ పక్కన ఉంటున్నారు, ఇలా ఎంగేజ్మెంట్ పెంచుకున్న వాళ్ళు లైమ్ లైట్ లోకి వస్తున్నారు. అనుకుంటాం మనం నాట్ ఎట్ ఆల్. అది ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు దేస్ మెత్ కదా, ఇప్పుడు టీవీలో కనిపించిన వాళ్ళు సినిమాలకు రావు, అది ఇట్లా అట్లానే మనం చూస్తూనే ఉంటాం కదా ఇన్స్టాగ్రామ్ లో ఆమెను ఏం పెట్టుకుంటాం అని మైనస్ అవుద్ది కూడా. అదే మైనస్ మోస్ట్లీ. ఓకే ఇప్పుడు ఎవరైతే జనాలు ఇన్స్టాగ్రామే మా ప్లాట్ఫామ్, ఇక్కడ నుంచి మూవీస్ కి వెళ్దాము అని అనుకునే వాళ్ళకి దట్స్ నాట్ ద కరెక్ట్ ప్లాట్ఫామ్ అంట డైరెక్టర్ గా చెప్పారు. నిజమే. కూల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్. మనం చాలా మాట్లాడుకున్నాం అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎందుకు Feb 13th మూవీ చూడాలి అండ్ ఇట్స్ గోయింగ్ టు బి వ్యాలంటైన్, బిఫోర్ వ్యాలంటైన్ కాబట్టి ఏం చెప్తారు? శివరాత్రి సందర్భంగా శివుని పూజించే భక్తులు, ప్రేమికుల రోజుని వాడుకుందాం అనుకున్న ప్రేమికులు, విడిపోదాం అనుకుంటున్న మంచి హృదయం ఉన్న వ్యక్తులు, మంచి జీవితాన్ని కోరుకుంటున్న సద్గురులు అందరూ కూడా
ముందుగా వస్తున్న ఈ అమరావతికి ఆహ్వానికి వచ్చి ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ని తీసుకొని ఇంకా మిక్చర్గా ఆలోచించడానికి హెల్ప్ అవుద్ది. ఆ 2.5 hours మీ క్వాలిటీ టైంని ఎంటర్టైన్ చేసి పెడతాం. కూల్. మీరు గ్యాలెంటైన్, ఇట్స్ గోయింగ్ టు బి గ్యాలెంటైన్. గ్యాలెంటైన్స్. సో అమరావతికి ఆహ్వానం చాలా మంచి సినిమా, మంచి మెసేజ్ ఉన్న సినిమా. ఇది ఏమీ ఒక ఏరేటెడ్ ఫిలిం కాదు దట్ ఫ్యామిలీతో వచ్చి చూడకూడదు అట్లా ఏమీ లేదు. మీ 2 days హాలిడేస్ని మంచిగా మీ ఫ్యామిలీతో వచ్చి థియేటర్స్లో సినిమా చూడండి. ఓటీటీ కోసం వెయిట్ చేయొద్దు. డెఫినెట్గా మీరు అందరూ కొనుక్కున్న టికెట్ ప్రైస్కి సాటిస్ఫై అయ్యే వెళ్తారు. సో అమరావతికి ఆహ్వానం February 13th ఇన్ థియేటర్స్, ఖచ్చితంగా చూడండి. ఒక బాయ్ ఫ్రెండ్కి ఒక అమ్మాయిని హారర్ సినిమా తీసుకెళ్తాం కంటే ఇంకేం కావాలి? మంచి వ్యాలంటైన్స్ చేయాలి, థియేటర్లో చేసుకోవచ్చు. నేను ఇప్పుడే ఇంత పద్ధతిగా చెప్పా కదా. సీరియస్లీ అవునవును. అందుకని వ్యాలంటైన్స్ డే రోజు అందరూ గివింగ్ an opportunity. వాళ్ళకి మేము ఒక అవకాశం ఇస్తున్నాం. నైస్ నైస్ నైస్. సో వ్యాలంటైన్ ప్లాన్స్ ఏంటి సుప్రీత గారు? నాకు షూట్ ఉన్నారు. ఎక్కడికి? సరే, షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ రోజు 2 episodes ఉన్నాయి. ఏం ప్లాన్స్ లేవా? ఎక్కడికి బయటికి వెళ్ళడాలు, పార్టీ? ఎవరైనా ఉంటే ఎవరూ లేని జీవితానికి ఏముంటాయి? గ్యాలెంటైన్ కూడా సెలబ్రేట్ చేసుకోవట్లేదా? వ్యాలంటైన్ ఇస్ ఆల్వేస్ దేర్ ఎవ్రీ ఇయర్. కానీ ఈ ఇయర్ నాకు షూట్ ఉండడం వల్ల, నెక్స్ట్ డే శివరాత్రి అవ్వడం వల్ల నో ప్లాన్స్. నో ప్లాన్స్, నథింగ్. కూల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ Thank you, సో thank you. మచ్.